ఒక కాపు యువకుణ్ణి కొట్టి కొట్టి చంపేసి ఆ డెడ్ బాడీని బస్టాండులో పారేసి అనాథ శవం అంటూ రికార్డుల్లోకి ఎక్కించేసి చివరకు శ్మశాన వాటికలో తగలబెట్టేసి చివరకు బూడిద కూడా మాయం చేసేసి పెద్దల అండదండలతో చెలరేగి ఆధారాలన్నీ చెరిపేసి సస్పెండ్ అయినటువంటి సిఐ నాగరాజును ఎట్టకేలకు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణలో ఆ ఎంపీ పోలీస్ బాస్ పాత్రలపై నిజాలు బయటకొస్తాయా? ఇప్పుడు అందరి మెదళ్లలోనూ మెదులుతున్నటువంటి ప్రశ్న ఇది. 4 గంటలుగా విచారణ సాగుతోంది అని అంటున్నారు. సిఐ నాగరాజును 5 రోజుల తర్వాత, ఏది ఎఫ్ఐఆర్ నమోదైన 5 రోజుల తర్వాత 5వ రోజుది ఈరోజు అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుగుతోంది. ఆ అరెస్ట్ సమయంలో, అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఏం జరిగిందన్నది ఒకసారి ఆ దృశ్యాలు స్క్రీన్ పైన చూద్దాం. ఇప్పటికి సరిగ్గా 19వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదైంది. చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని పిలిచి ఓదార్చి వాళ్ళకి భరోసానిచ్చిన తరువాత ఎఫ్ఐఆర్ నమోదైంది. విచారణ మొదలైంది. న్యాయం చేస్తామన్న తరువాత 3 సార్లు 3 రకాలైనటువంటి ఇన్వెస్టిగేషన్ టీంలను మార్చారు. ఫైనల్ టీం ఇప్పుడు 3వ టీము సిఐ నాగరాజును అరెస్ట్ చేసింది. మరి నాగరాజు ఇన్ని రోజులు 5 రోజులుగా ఎక్కడున్నారు సార్? ఆయన పైనే కదా ఎఫ్ఐఆర్ నమోదైంది. హత్య కేసు కిందే కదా నమోదు చేశారు, సెక్షన్లు పెట్టారు. మరి ఎక్కడ నాగరాజు ఇన్ని రోజులు? 5 రోజులు ఎక్కడున్నారు? వస్తుంది, ఆ సమాచారం కూడా మీకు చెప్తాను. ఎక్కడ దాక్కున్నారు ఇన్ని రోజులు అన్నది. మరి 5 రోజుల్లో ఒక వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ నమోదైన తరువాత మన కంటి ముందునే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేసి స్టేషన్లో జైల్లో పెడతారు, రిమాండ్ విధిస్తారు? ఎందుకంటే అతను ఈ కేసును ప్రభావితం చేయకుండా, సాక్షుల్ని ప్రభావితం చేయకుండా, సాక్షుల్ని బెదిరించకుండా, అలాగే సాక్ష్యాధారాలు చెరిపేయకుండా ఉండడానికి ఏదైనా కేసులో ఒక నిందితుణ్ణి రిమాండ్కు పంపించడం జరుగుతుంది, అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి 5 రోజుల పాటు ఎందుకు వదిలేశారు నాగరాజుని? 5 రోజుల పాటు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ 5 రోజులు అతను ఎక్కడున్నాడు, ఎక్కడ తలదాచుకున్నాడు అన్న విషయాన్ని తర్వాత చెప్తాను. ఈ పక్కన చూడండి ఆశ్చర్యకరమైన దృశ్యాలు. సిఐ నాగరాజు, ఆయన పైన ఉన్న ఆరోపణలు ఏంటి? సాయి కృష్ణ అనేటటువంటి యువకుణ్ణి స్టేషన్కి తీసుకెళ్ళి ఆ తరువాత ఒక ప్రైవేట్ హోటల్లో బంధించి చితక్కొట్టి చంపి డెడ్ బాడీని తీసుకెళ్ళి బస్టాండులో పడేసి ఆ తరువాత అనాథ శవంగా చిత్రీకరించి ఆ తరువాత శ్మశాన వాటికలో అదే రోజు అతన్ని దహనం చేసేసి బూడిద కూడా మిగల్చకుండా కృష్ణానదిలో కలిపేశారన్న ఆరోపణలు అతని పైన ఉన్నాయి. ఇటువంటి ఆరోపణలున్నటువంటి సిఐ కోసం టీడీపీ గూండాలు, జనసేన గూండాలు గంజాయి బ్యాచ్గా చెబుతున్నారు. వాస్తవమో కాదో దీనిపైన కూడా విచారణ జరగాలి. వాళ్ళు వచ్చి కొంతమంది ప్లకార్డులు పట్టుకొని ఆయన అరెస్ట్ చేయొద్దంటున్నారు. ఆయన ఏమైనా రాజకీయ నాయకుడా? ఆయన ఏమైనా మంత్రా, ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఎంపీటీసీనా, జెడ్పీటీసీనా? పోని ఇంకా కిందికి వద్దాం, ప్రజాప్రతినిధి కాదు, ఇంకా కిందికి వద్దాం. ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు అన్నాం కదా. కనీసం ఒక గ్రామానికి సర్పంచ్, ఒక వార్డు మెంబరా? పోనీ ఇంకా కిందికెళ్ళి మాట్లాడుకుందాం. అతను ఏదైనా ఇంకో పార్టీకి ఊడిగం చేయడానికి ఒక పార్టీని పెట్టుకున్న పార్టీ అధ్యక్షుడా? అది కూడా కాదు. మరి అతని కోసం గూండాలు, రౌడీలు, గంజాయి బ్యాచ్, టీడీపీ గూండాలట, జనసేన గూండాలట అంటున్నారు. తెలియదు. దీనిపైన కూడా విచారణ చెయ్యాలి. ఇప్పుడు సిఐ నాగరాజు అరెస్టు తరువాత అత్యంత ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఇవి కీలకమైంది. ఎఫ్ఐఆర్ నమోదయ్యాక నాగరాజు అరెస్టుకు 5 రోజుల సమయం ఎందుకు పట్టింది? సాయి కృష్ణ హత్య జరిగిన ఈ నెల రోజుల్లో, అంటే 23వ తారీఖున, సరిగ్గా 23వ తారీఖున అతన్ని బూడిద చేశారు. ఈరోజు 23, మే 23, జూన్ 23. గుర్తుపెట్టుకోండి సార్. ఈ నెల రోజుల్లో ఏ ఒక్క ఆధారం మిగల్చకుండా చెరిపేశారా? కృష్ణలంక పిఎస్లో 1 ఏడాది సీసీటీవీ ఫుటేజ్ మొత్తం సిఐ నాగరాజే డిలీట్ చేయించాడా? మే 1 నుంచి జూన్ 1 మధ్య పిఎస్లో ఫుటేజీ భద్రపరచాలని హైకోర్టు చెప్పినా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారా? మొత్తం సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసి నెక్స్ట్ ఇలాంటి లాకప్ డెత్లు, టార్చర్లు బయటపడతాయనే భయంతోనే ఏడాది ఫుటేజ్ డిలీట్ చేశారా? వీళ్ళు డిలీట్ చేసింది 1 రోజు 2 రోజులు కాదు సార్, 365 రోజులు. ఏడాదికి సంబంధించిన మొత్తం ఫుటేజ్ డిలీట్ అయిపోయింది. కేవలం 2 రోజులది మాత్రమే మిగిలింది. నిన్న మొన్న 2 రోజుల ఫుటేజ్ మాత్రమే మిగిలింది. నెక్స్ట్, సాయి కృష్ణను బంధించిన హోటల్,
చికిత్స అందించిన ఆసుపత్రి ఫుటేజ్ ఇప్పటికే మాయించేశారా? సాయి కృష్ణను దహనం చేసిన స్వర్గపురి శ్మశాన వాటికలో రికార్డులను సైతం ట్యాంపరింగ్ చేసేశారా? సిట్ ఎవరి ప్రలోభాలకు లొంగకుండా విచారణ జరిపితే ఆ ఎంపీ పోలీసు బాసు వ్యవహారం బయటపడుతుందా? అలాగే ఆ ఎంపీ పంపిన గుంపే సిఐ నాగరాజుకు మద్దతుగా ప్లకార్డులు పట్టుకుని హైడ్రామా సృష్టించిందా? సిఐ నాగరాజుకు కోర్టు ఉద్యోగి ఆశ్రయం ఇవ్వడం అంటే వ్యవస్థల్లో కొందరి సహకారం పుష్కలంగా ఉందా? 5 రోజులు ఎక్కడున్నారయ్యా అంటే నేను చెప్పట్లేదు. రాధాకృష్ణ గారు తన పత్రికలో రాసుకొచ్చారు, ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసుకొని వచ్చారు, ఒక కోర్టు ఉద్యోగి ఈయనకు ఆశ్రయం ఇచ్చారని. అసలు ఫుటేజ్కి సంబంధించి మొత్తం ఫుటేజ్ మాయమైపోయిందా ఉందా? ఒకసారి కొన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఎస్, ఫుటేజ్ ఎవిడెన్స్ డిలీట్ నెంబర్ 1 ఒక్కసారి స్క్రీన్ పైన ఏంటి సార్? డిలీట్ కొట్టింది, ఏమేమి డిలీట్ కొట్టారు, ఎలా డిలీట్ కొట్టారు ఒక్కసారి స్క్రీన్ పైన చూపించు. సాయి కృష్ణ తల్లి బంధువులను ప్రశ్నించిన దర్యాప్తు బృందం, సీసీటీవీ దృశ్యాలు మాయం. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. సీసీటీవీ దృశ్యాలు మాయం. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దాదాపు ఏడాది పాటు డివిఆర్ ఎన్విఆర్లో నమోదైన దృశ్యాలను తొలగించారు. సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి రాకుండా స్థానిక టెక్నీషియన్ను పిలిపించి ఆ దృశ్యాలను తొలగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం ఎవిడెన్స్ తీసేశారు సార్. ఇది ఈనాడు దినపత్రిక. మీకు ఇప్పుడు చూపిస్తున్నది నేను ఈనాడు దినపత్రిక. 1 ఏడాది పాటు ఉన్నటువంటి ఎవిడెన్స్ మొత్తం కూడా తీసేశారు. ఈ నెల రోజుల్లో అంటే మే 9 నుంచి డిలీట్ చేయాల్సింది వాళ్ళు చేయాలనుకుంటే, ఆధారాలు చెరిపేయాలనుకుంటే అప్పటి నుంచి చేస్తారు. ఏడాది మొత్తం ఎందుకు తీసేశారు? ఇలాంటి లాకప్ డెత్తులు, ఇలాంటి కస్టోడియల్ టార్చర్లు చాలా చాలా ఉన్నాయా? ఇక్కడ ఏం జరుగుతోంది కృష్ణలంక పోలీస్ స్టేషన్లో? ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. అదే సమయంలో ఈ ఏడాది మే 1 నుంచి జూన్ 1 మధ్య స్టేషన్ లోపల బయట ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడి ఆ 1 నెల మాత్రమే కాదు, ఏడాది మొత్తం ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను తొలగించారని ఈనాడు దినపత్రిక రాసుకొచ్చింది. ఏ పోలీస్ స్టేషన్లోనైనా 18 నెలల పాటు సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది. ఏ రకంగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు, ఏ రకంగా ఎవిడెన్స్ చెరిపేస్తున్నారు, ఏ రకంగా ఫుటేజ్ ధ్వంసం చేస్తున్నారు, ఏ రకంగా ఉన్న ఆధారాలన్నింటినీ కూడా చెరిపేసి మొత్తం ఫుటేజ్ని డిలీట్ చేస్తున్నారో చూడండి, ఎంత దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఇది ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్త. నెక్స్ట్ ఎవిడెన్స్ 2 ఒకసారి చూపించండి సార్. హోటల్లోని సీసీ ఫుటేజీ ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఓ హోటల్లో బంధించారన్నాం కదా, ఆ హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్ కోసం పోలీసులు వెళ్ళారు, అక్కడ ఆధారాల కోసం వెతికారు, కానీ అక్కడ ఏమీ దొరకకుండా ఆల్రెడీ ముందుగానే ఎవిడెన్స్ మొత్తం కూడా తీసేశారనేది మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఎలా చెప్పగలం మనం ఆ మాట? మరి హోటల్కి ఎందుకు వెళ్ళారయ్యా పోలీసులు? ఆ హోటల్లో 302ని ఎందుకు పరిశీలించారయ్యా విచారణాధికారులు? అంటే ఆ హోటల్లో బంధించారన్న సమాచారం మన దగ్గర ఉన్నట్టే కదా సార్, 302లో అతను పెట్టినట్టే కదా సార్. కాకపోతే ఎవిడెన్స్ ఏమీ దొరకకుండా చేసేశారు. సింపుల్ కదా, మనకు అర్థమైపోతుంది కదా. పోలీసులు ఒక హోటల్లోని 302ను విచారణ అధికారులు పరిశీలించారు, అక్కడ రికార్డులను చూశారు, అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను చూశారు, కానీ ఆధారాలు మాత్రం దొరకలేదు. నెక్స్ట్ ఎవిడెన్స్ నెంబర్ 3 ఎట్లా డిలీట్ కొట్టారో చూద్దాం. ఎస్, ఇది స్వర్గపురికి సంబంధించి శ్మశాన వాటికలో అనాథ శవంగా చిత్రీకరించి కేవలం 1 డేలో చేసేసారు. చేయకూడదు, దీనికి కూడా గైడ్లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారం అయితే 1 డేలో చేయకూడదు, కానీ 1 డేలోనే శవాన్ని దహనం చేసేశారు, బూడిద చేసేసారని అంటున్నారు కదా. ఆ రోజు 7 శవాలు మాత్రం అక్కడ దహనం అయ్యాయి. అన్నింటి వయసు 50 నుంచి 62 ఏళ్ళు. అంటే ట్యాంపరింగ్కి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. అన్ని శవాలకు ఒకే ఏజ్ ఉంటుందా సార్? అన్ని శవాల ఏజ్లు ఒకటే అంట, అన్ని డెడ్ బాడీలకు ఒకటే ఏజ్ ఉందంట. ఇతను 23 ఏళ్ల యువకుడు కాబట్టి అది ఎప్పటికీ ఆ రికార్డుల్లో దొరకకూడదని ముందుగానే 50 ఏళ్ళు పైబడినట్టుగా అందులో రాసి డెడ్ బాడీని దహనం చేసేసి బూడిదను మాత్రం తీసుకెళ్లి కృష్ణానదిలో కలిపేశారనేది వస్తున్నటువంటి ఆరోపణ. రైట్, వీటన్నిటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం.